ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జనసేన అధ్యక్షుడిని గనక మనం ఈ 15 సంవత్సరాల రాజకీయాలను లేదు అంటే కనీసం ఈ 11 సంవత్సరాల విభజిత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గమనిస్తే ఆయనకు మొత్తం పిఆర్ స్టంట్స్ కావాలి, బాగా హంగామా కావాలి. సినిమా వాళ్ళు కదా, ఈ పొగడ్తలు హంగామా పన్నీర్లాగా పోసుకుంటారు, తాగుతూ వస్తుంటారు. మామూలుగా సినిమా వాళ్ళకి అవి ఎక్కువ, తనకి మరీ ఎక్కువ. మనం బాడీ లాంగ్వేజ్ గమనించిన హంగామా, డిప్యూటీ చీఫ్ మినిస్టర్నే, దాంతోపాటు ఈయనకు సెక్యూరిటీ, మామూలుగా మినిస్టరే కదా, అయినా కూడా ప్రత్యేక హెలికాప్టర్లు, హంగామా, జనాలు. చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆయన తెలుసు కాబట్టి పన్నీర్లాగా అట్లా చల్లుతూ ఉంటే సార్ ఆయన మంచిగా పవర్ని ఎంజాయ్ చేస్తూ ఉన్నట్లయితే సంవత్సరం రోజులు అదే కనిపిస్తుంది. మంచి జరిగితే మనదే అని చెప్పి పిఆర్ స్టెంట్స్, మంచి జరగకపోతే ఇంకొకటి. అండ్ ఇంకొకటి ఏంటి, ఇప్పుడు మనం డిప్యూటీ సీఎం అయిపోయాం అంటే ఇంకేమవుతుంది, సినిమా వాళ్ళు అందరూ కనుక ఇంకా మన దగ్గరికి వచ్చేయాలి, మన గుప్పెట్లోకి వచ్చేయాలి, మనల్ని ప్రసన్నం చేసుకోవాలి. ఇటువంటి ఆలోచనలకు వాళ్ళకి ఖచ్చితంగా వచ్చే ఉంటాయి. ఈ సబ్జెక్ట్ మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం. సీన్ కట్ చేస్తే తాజాగా జనసేన పార్టీ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టినటువంటి పోస్టు చూసిన తర్వాత ఇలా సినిమా లక్షణాలు ఉన్న వాళ్ళందరూ కనుక ప్రజా జీవితంలోకి వచ్చి జీవితాలనే సినిమాలు చేసేస్తే ఇంద్రబాబు పరిస్థితి అనిపించింది. నిన్న 3 సంవత్సరాల పాపను అత్యాచారం చేసి దారుణంగా చంపేస్తే దాని గురించి ఒక ట్వీట్ లేవు, ఒక మాట లేదు. కానీ వీళ్ళ అఫీషియల్ ట్వీట్ ఏంటి, జూన్ 12 నుంచి సినిమా థియేటర్లు తెలుగు రాష్ట్రాల్లో బంద్ చేయాలి అని చెప్పి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబ్యూటర్లు వీళ్ళు నిర్ణయం తీసుకున్నారట. ఎందుకని, ఎప్పటి నుంచో సినిమా వాళ్ళకు నిర్మాతలకు మధ్య సినిమా థియేటర్ ఓనర్లకి సినిమా నిర్మాతలకు మధ్య సమస్య ఉంది. నిర్మాతల థియేటర్లను లీజుకు తీసుకుంటారు, డైలీ లీజ్ అంటారు, రకరకాల వాళ్ళ ఏదేదో ఈక్వేషన్ ఉంటుంది. దానివల్ల మేము నష్టపోతున్నాము అని చెప్పి ఇప్పటికే మల్టిపుల్ టైమ్స్ సినిమా థియేటర్లు బంద్ చేస్తాము అని చెప్పి కొన్ని రోజులు చేశారు, మళ్ళీ చర్చలు జరిగాయి, మళ్ళీ విరమించుకున్నారు. ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. సినిమా లాభాలలో మాకు వాటా కావాలి అని చెప్పి థియేటర్ యజమానులు అడుగుతూ ఉన్నారు. సినిమా రిలీజ్ అవ్వగానే ఆన్లైన్లో చేస్తున్నాయి, పైరసీ భూతాలు ఉన్నాయి, రకరకాల. ఎంత పెద్ద సినిమా అన్న 4-5 రోజులే ఫస్ట్ ఎక్కువ కలెక్షన్స్ ఉంటూ ఉన్నాయి. అది అనుకుంటే మేము నష్టపోతూ ఉన్నాం, వాళ్ళ సమస్యలు ఏవో ఉన్నాయి. దీని మీద నిర్మాతలకి డిస్ట్రిబ్యూటర్లకి మధ్య ఆ చర్చలు సఫలం కాక మేము ఇంకా థియేటర్లు బంద్ చేస్తాము అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అది వాళ్ళ సమస్య. అదిగో దీన్ని జనసేన పార్టీ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లోని ఈ నిర్ణయం వెనక ఆ నలుగురు ఉన్నారు అని అందరికీ తెలుసు. దిల్ రాజు అని, సురేష్ బాబు అని, అల్లు అరవింద్ అని, ఇంకెవరు నారంగ వాళ్ళు, వీళ్ళు ఎవరు, ఆ నలుగురు అని. ఎందుకంటే మెజారిటీ థియేటర్లు వీళ్ళే లీజుకు తీసుకున్నారు కాబట్టి. ఈ నలుగురికి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రికి ఇప్పుడు పడడం లేదు. ఒకప్పుడు సన్నిహితులుగానే ఉండేవాళ్ళేమో, ఇప్పుడు అందరికీ తెలుసుగా. ఈ ఉప ముఖ్యమంత్రికి దిల్ రాజుకు పడట్లేదు, ఉప ముఖ్యమంత్రికి అల్లు అరవింద్కు పడట్లేదు, ఉప ముఖ్యమంత్రికి సురేష్ బాబుకు పడట్లే. ఓపెన్ సీక్రెటే కదా. ఎందుకని, ఆ ప్రభుత్వాలు ఏమన్నా ఉండని అనవసరమైన రాజకీయాల్లో వేలు పెట్టి మనకెందుకు లేదు, వీళ్ళతో రాసుకు పుసుకు తిరగాల్సిన అవసరం లేదు, వాళ్ళతో రాసుకు పుసుకు తిరగాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాన్ని ప్రభుత్వంగా మనం చూసుకొని మనం ఏమంటారు సహకారం కోరుకుంటే సరిపోతుంది. సో రాసుకు పుసుకు తిరిగి సినిమాలను రాజకీయాలను కలిపేసి ఎందుకు లేనిపోయి చెత్త అని చెప్పి వాళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. బట్ వీళ్ళకి నచ్చదుగా. మేము ఉప ముఖ్యమంత్రి, మేము ఇది మా దగ్గరకు రారనే ఫీల్ అయితే ఉంటుందిగా. జనసేన పార్టీ సోషల్ మీడియా వాళ్ళు చాలాసార్లు ఇది బయట పెట్టారుగా. అంటే వాళ్ళలో ఏ స్థాయిలో ఉందో ఆ ఫీలు. తాజాగా జనసేన పార్టీ చేసిన ట్వీట్ చూడండి. వాళ్ళ ట్వీట్లోనే ఈ నిర్ణయం వెనక ఆ నలుగురు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని వాళ్ళే రాశారు. ఆ నలుగురు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని దీని మీద విచారణకు ఆదేశించారట. ఆ జనసేనకు సంబంధించిన మినిస్టర్ కదా ఆయన, సినిమాటోగ్రఫీ ఆయన పేరు ఏదో ఉందా ఆ పేరు, విచారణకు ఆదేశించారట. కందుల దుర్గేష్ విచారణకు ఆదేశించారట. దీని వెనక ఆ నలుగురు ఏమైనా ఉన్నారా అని ఇక్కడితో ఆగినరా. వీళ్ళ ట్వీట్లో హరిహర వీరమల్లు జూన్ 12 విడుదలవుతుంది, దాన్ని టార్గెట్కి ఏమైనా బంద్ చేశారు. 5 ఏళ్ళ నుంచి అది సినిమా షూటింగ్ జరుగుతుంది. పోనీ ఆయన సినిమా కలెక్షన్స్ ఏమైనా 100 కోట్లు వచ్చేది ఉన్నాయి. ఎంత సక్సెస్ అయినా పెద్ద హిట్ అన్నా 100 కోట్లు ఇప్పటివరకు అదే నా హైయెస్ట్. పెద్ద ఎక్కువ కలెక్షన్స్ వచ్చేది నేనైతే ఇప్పుడు వినలే. మరి దాన్ని టార్గెట్గానే ఏముంది అంటే ఇప్పుడు ఆ సినిమా అయిపోతాను 2 రోజులు అయిపోతాను మళ్ళీ థియేటర్లు తెరుస్తారా ఏమో. మొత్తం మీద అనుకుంటే
ఎవరో టార్గెట్గానే దీని మీద విచారణ అని, మరి మళ్ళీ ఇంకెవరి మీద కేసులు పెడతారేమో తెలియదు మనకు. విచారణకైతే ఆదేశించారట. ఏకంగా హోంశాఖ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ని దీని వెనకలు ఏముందో తేల్చాలని చెప్పి ప్రభుత్వం ఆదేశించిందట. మహిళల మీద హత్యల అత్యాచారాలు, చిన్నపిల్లల మీద హత్యల అత్యాచారాలు పట్టించుకున్న నాతడే లేదు. సినిమా సమస్యల మీద హరిహర వీరమల్లు థియేటర్, దానికి ఏమైనా థియేటర్ల సమస్య వస్తుందేమని చెప్పి దాని మీద విచారణలు. నేను అదే చెప్పాను, ప్రజల జీవితాలే సినిమా అయిపోతే, ప్రజల జీవితాలే సినిమాటిక్ అయిపోతే అనుభవించిన వాళ్ళకి అనుభవించినంత ఎవరు చేసేది ఉంది, ఏది మంచో ఏది చెడో ఏది ఎలా ఉంటుందో ఎవరికైనా విడమర్చి చెప్పగలుగుతాం. అంతకుమించి కాదు గీదు మా జీవితాలు సినిమా బతుకులు అయిపోయినా పర్లే, ఎట్లా అయిపోయినా పర్వాలే, కొందరిని మాత్రం పిచ్చిగానే అభిమానిస్తాం ఆరాధిస్తామంటే తెలుగులో సామెత ఉంటుంది, ఎవడు తీసిన గొత్తులు వాడే పడతాడని. మనం చేసేదేముంది.